ఫ్రెండ్స్ మేము మళ్ళీ మొత్తం కథం చేసిన ఫ్రెండ్స్. ఇగో ఎల్లిపాయలు గిట్ట గీరినా ఇప్పటిదాకా గీరినా మొత్తం గీరేసి ఇగో కొంచెం ఇవి 4-5 బాగాలేవు అట్లా పెట్టేసిన. ఇప్పుడు అన్ని గీరేసి కట్ చేసిండు ఇదని. ఇక ఎల్లిపాయలు ముగటగా ఎల్లిపాయలు 2 రోజులు అవుతాం కదా మాట ఈ రోజు కథ ఇంకా కొన్ని ఉన్నాయి. దీంట్లో పెద్ద పెద్ద ఏమో ఏరుతా, కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయేమో తాలింపులకు కారం నూనెకే పెడతా. ఇక ఎల్లిపాయలు ఇన్ని అల్లం గీరేసి నూరు పెట్టినాము. నూరానికి రేపు కడిగి రేపు నూరి పెడతా, డబ్బాలు వేసి పెడతా. ఇప్పుడు మాత్రం అది గీరేసిన మొత్తం. గీరినందుకు చెయ్యిలు అన్ని మంటలేస్తున్నాయి. కొబ్బరి నూనె పెట్టుకొని కూకున్నాం. ఇంకా కొబ్బరి నూనె పెట్టుకొని అల్లం ఎల్లిపాయలు గిట్టగా ఇన్ని చూడండి. కిలో తీసుకున్నా ఎల్లిపాయలు అల్లం కలిపి కిలో తీసుకుంటే ఇంకా ఇది కొన్ని మిగిలినాయి, చిన్న చిన్నవి మిగిలినాయి చూడండి. గిన్ని మిగిలినాయి, ఇవి కొన్ని మిగిలినాయి. దీంట్లో పెద్ద పెద్ద ఎల్పేసి కొన్ని చిన్నవి ఉంటే ఇట్లా కారం నూరితే అది నూరితే ఎన్నికి ఉంటుందని తాలింపు పెడితే పప్పు తాలింపు పెడితే దాంట్లో ఎన్నికి ఉంటుంది. ఇంకా సరేనా ఫ్రెండ్స్? సరే మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ చెప్పు. ఇతనికి ఇట్లా కోసేసిందిలే, చెప్పు ఏం చెప్పాలనుకుంటుంది చెప్పు. గీరేసినాము కదా, ఇద్దరం కలిసే చేసినాం. ఇద్దరం కలిసి చేసినాం. అతను కట్ చేసిండు, నేను మొత్తము అది చెంచాతో గీరి పెట్టిన అన్ని గీరి పెట్టేసి చేసిన. కట్ చేసిండు అతని ఎల్లిపాయలు పెద్దకొని ఇతనే వెళ్ళిపోయింది. 2-3 రోజులు అవుతుంది అనుకున్నా నేనైతే. 2-3 రోజులు అవుతుంది అనుకున్నా కానీ ఇక ఇతనికి ఇట్లా పని లేదు, ఇంటికనే ఉంటున్నాడు కదా. ఇక అసలు మెయిన్ అల్లం వెల్లిపాయ వేస్తేనే కూరలు టేస్ట్ ఉంటాయండి, లేకపోతే అసలు కూరలే లేకుండా రుచిగానే కూరలు టేస్ట్ లేకుంటాయి. అల్లం వెల్లిపాయ 2 వేస్తే బాగుంటుంది. మొన్న పోయిన నెల తీసుకున్నది అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇంకొక కిలో తీసుకున్నా. నేను నూరి పెడతా, రేపు నూరి పెడతా. అన్ని నూరి పెట్టేసి కడిగి నూరి పెడతా. సరే ఫ్రెండ్స్, మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.